మనీ పర్స్ కి ఎటువంటి పెయిడ్ గ్రూప్స్ కానీ ఛానల్స్ కానీ లేవు. మిమ్మల్ని మా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడుగుతున్నారంటే అది స్కామర్స్ అని దయచేసి గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1211. ఈరోజు డైలీ మనీ షోలో అప్డేట్స్ విషయంకి వచ్చేసరికి మన మార్కెట్స్ బబుల్ జోన్లో ఉన్నాయి అనేటువంటి ఒక పెద్ద స్టేట్మెంటే వచ్చింది. దాని గురించి అయితే మనం మాట్లాడుకోవాలి. దీంతో పాటుగా ఈరోజు సెషన్లో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మీషో స్టాక్లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి కూడా రీజన్ ఉన్నది. వీటితో పాటు మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అన్ని కూడా 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 120 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 84,559 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 41 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,818 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.56% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.79% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.18% కరెక్ట్ అయింది. అండ్ ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ కి ఈయన పేరైతే ఐడియా ఉండే ఉంటది, సిద్ధార్థ్ భయ. ఈయన ఈక్విటాస్ ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెన్సీ యొక్క ఎండి అండ్ సిఐఓ. ఈయన మనీ కంట్రోల్ వాళ్ళు మార్కెట్స్ రిలేటెడ్ గా కండక్ట్ చేసినటువంటి మీట్ లో మాట్లాడుతూ ఇన్వెస్టర్స్ కి అయితే ఒక అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈయన ఏమంటున్నారంటే ప్రెసెంట్ మన ఇండియన్ మార్కెట్ బబుల్ జోన్ లో ఉన్నదని, అండ్ ఇండియన్ మార్కెటే కాదు మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ కూడా బబుల్ జోన్ లోనే ఉన్నాయి. ప్రెసెంట్ మన నిఫ్టీ 20 PE లో ట్రేడ్ అవుతుంది కదా. దానికి రీజన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్టీపీసీ, కోల్ ఇండియా అండ్ పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్. ఈ స్టాక్స్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ లో అయితే ఉండవు. సో వీటిని ఎక్స్క్లూడ్ చేసి చూసినట్లయితే నిఫ్టీ ఆల్మోస్ట్ 40 PE లో ట్రేడ్ అవుతున్నదని. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ విషయంకి వచ్చేసరికి చాలా వరకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ స్టాక్స్ కూడా హై PE లోనే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో మనం చూడాలంటే ఇంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఈ కంపెనీస్ యొక్క ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రమోటర్స్ మార్కెట్ లోని వాళ్ళ స్టేక్స్ అయితే ఆఫ్లోడ్ చేసుకుంటున్నారు. దీనివల్ల రీటైల్ ఇన్వెస్టర్స్ నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నదని. అండ్ ఇండియా అయితే ఇప్పుడు హెల్తీ బుల్ మార్కెట్ లో అయితే లేదు. అండ్ అంతేకాకుండా కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ కూడా చాలా వరకు కనపడుతున్నాయి. ప్రెసెంట్ మన మార్కెట్ లో చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఐపీఓస్ కి అయితే వస్తానే ఉన్నాయి కదా. ఐపీఓ సీజన్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నది. సో ఈ ఐపీఓ రష్ ఏదైతే కంటిన్యూ అవుతుందో దీనిలో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అయితే బయటపడట్లేదు, కానీ చాలా కంపెనీస్ లోని కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలోని మార్కెట్ తో అని చెప్పేసి ఆయన అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ కి ఒక అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మార్కెట్ స్ట్రక్చరల్ బుల్ మార్కెట్ లో లేదు అండ్ మార్కెట్ బబుల్ జోన్ లో ఉన్నది అంటున్నారు కదా. సో ఫర్దర్ గా కూడా మన మార్కెట్ ఇంకా కరెక్ట్ అయిపోవచ్చా అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకోవాలంటే చాలా స్టాక్స్ మన మార్కెట్ లోని లాస్ట్ 1 year గా చూసినట్లయితే కరెక్ట్ అవుతూనే ఉన్నాయి. ప్రెసెంట్ కొన్ని స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో కూడా వచ్చాయి. అలా అని చెప్పి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ లేవా అంటే ఒకవేళ బుల్ మార్కెట్ ఉండి ఎప్పుడైనా సరే కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అయితే ఉంటాయి. సో అటువంటి కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ ఉన్నటువంటి కంపెనీస్ తోనైతే ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకనే ఏ కంపెనీలో పడితే ఆ కంపెనీలోని మనం ఇన్వెస్ట్ చేసేకూడదు. మనం ఇన్వెస్ట్ చేసే ముందు ఆ కంపెనీ యొక్క బిజినెస్ మనకు అర్థమై వాల్యుయేషన్స్ రీజనబుల్ గా ఉన్నాయి అండ్ అలాగే ప్రమోటర్స్ కూడా మంచి ప్రమోటర్స్ అనిపించినప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి తప్ప కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేసేకూడదు. ఈయన వార్నింగ్ ఇస్తున్నారు కదా, ఎవరైతే ఎస్ఐపీస్ చేస్తున్నారో వాళ్ళు ఎస్ఐపీస్ ని ఆపేయాలా అంటే ఆల్రెడీ మార్కెట్ అయితే బాగా కరెక్ట్ అయింది కదా. ఈ టైంలోని మనం ఎస్ఐపీస్ ని కంటిన్యూ చేయడమే బెటర్ అని మేమైతే ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈ టైంలో ఎస్ఐపీస్ ఏవైతే కంటిన్యూ అవుతాయో దానివల్ల మనకి ఎక్కువ యూనిట్స్ అలాట్ అవుతాయి కాబట్టి మార్కెట్ రికవర్ అయినటువంటి టైంలోని ఇదే మనకి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అంటే ఈ టైంలో ఏదైతే ఎస్ఐపీస్ అవుతాయో అవే మనకి మంచి రిటర్న్స్ కూడా జనరేట్ చేస్తాయి. మార్కెట్ లో కరెక్షన్ రావడం ఇదే ఫస్ట్ టైమా? లేదు కదా. ప్రీవియస్ గా కూడా చాలా సార్లు మన మార్కెట్ లో కరెక్షన్ అనేది వచ్చింది. కరెక్షన్ వచ్చినప్పుడు జనరల్లీ ఇటువంటి స్టేట్మెంట్స్ అయితే వస్తానే ఉంటాయి. కాకపోతే అలా అని చెప్పి మార్కెట్లో ఒకసారి వీ షేప్ రికవరీ అనేది మనం చూస్తామంటే అలా అయితే ఇకపైన ఉండదు. మేము ఇది ఆల్మోస్ట్ లాస్ట్ 1 year నుంచి చెప్తానే వస్తున్నాం. మార్కెట్ లో వీ షేప్ రికవరీ చూడడం అనేది కష్టం. ఇక్కడ నుంచి మార్కెట్ స్లో అండ్ స్టడీ. ఇక్కడ నుంచి మార్కెట్ లో మూమెంటం అన్నది మన కంపెనీస్ పోస్ట్ చేసేటువంటి నెంబర్స్ పైన, అంటే ప్యూర్లీ ఫండమెంటల్స్ పైనే ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ నిన్న రాజ్యసభలోని ఆప్ ఎంపీ అయినటువంటి రాఘవ్ చెద్దా గారు మాట్లాడుతూ మన ఇండియన్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా కొన్ని ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ పాలిటిక్స్ ని మనం కొంతసేపు పక్కన పెట్టి చూసినట్లయితే ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ అయితే కొంత సీరియస్ గానే తీసుకోవాలి. 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్ మధ్యన మనం చూసినట్లయితే మన ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ నుంచి ఫారెన్ ఇన్వెస్టర్స్ 1.6 lakh crores వరకు కూడా విత్డ్రా చేశారని. సో ఈ టైంలోని ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇంతలా విత్డ్రా
చేస్తున్నట్లయితే మన ఈక్విటీ మార్కెట్స్ ని కాపాడుతున్నది మన ఇండియన్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ రీటైల్ ఇన్వెస్టర్స్ మాత్రమే. ఈ టైంలోని వీళ్ళు మన మార్కెట్ లోని చాలా స్ట్రాంగ్ గా ఇన్వెస్ట్ చేశారు. నియర్లీ 7 lakh crores వరకు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మన మార్కెట్ ని ఈ టైంలో కాపాడింది డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ మాత్రమే. ఇదొక హిస్టారిక్ అచీవ్మెంట్ అని. కాకపోతే ఇంతలాగా మన డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారంటే మ్యూచువల్ ఫండ్స్ లోని సిప్స్ రూపంలో కావచ్చు, ఎలాగైనా ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా. కానీ వాళ్ళకి ఇక్కడ ఏం అడ్వాంటేజ్ దొరుకుతుంది? మన ఇండియాలోని ఈక్విటీ మార్కెట్స్ లోని టాక్సేషన్ చాలా ఎక్కువగా ఉందని. అంటే మన లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కావచ్చు, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కావచ్చు, ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల ఇన్వెస్టర్స్ అయితే నష్టపోతున్నారు. సో ఇప్పుడు మన మార్కెట్ కి వెన్నుముక్కలా నిలబడినటువంటి ఇండియన్ ఇన్వెస్టర్స్ కోసం గవర్నమెంట్ అయితే ఆలోచించి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి బెనిఫిట్ కలిగే విధంగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పైన ఏదైనా డిసిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ అయితే ఆలోచించాలని చెప్పి ఆయన అయితే స్టేట్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ అయితే ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గానే మనం చూడాలి. బట్ గవర్నమెంట్ ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడవలసి ఉన్నది. ఇక్కడ గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు గాను లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా కొంతవరకు బెనిఫిట్ ఇవ్వాల్సి ఉన్నది. ప్రెసెంట్ చూసినట్లయితే ఇండెక్సేషన్ బెనిఫిట్ కూడా లేదు. సో అట్లీస్ట్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చినా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటది. కాబట్టి నెక్స్ట్ బడ్జెట్ లోని గవర్నమెంట్ దగ్గర నుంచి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ అనౌన్స్మెంట్ కనుక వచ్చినట్లయితే అది ఇన్వెస్టర్స్ కి బెటరే. ఈవెన్ మార్కెట్ కూడా దాని వల్ల పాజిటివ్ గా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మేము మిమ్మల్ని అడిగేది ఒకటే, మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని మీషో స్టాక్ నియర్లీ 20% అయితే పెరిగింది కదా. ఈ స్టాక్ ఇంతలా పెరగడానికి రీజన్ ఏంటంటే ఈ మీషో రిలేటెడ్ గా యూబీఎస్ వాళ్ళు ఒక రిపోర్ట్ నైతే రిలీజ్ చేసి మీషో స్టాక్ కి బై రేటింగ్ ఇచ్చి టార్గెట్ ప్రైస్ 220 రూపీస్ పర్ షేర్ గా వీళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మీషో రిలేటెడ్ గా యూబీఎస్ దగ్గర నుంచి ఇంత పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో దాంతోనే ఈ రోజు సెషన్ లో మీషో స్టాక్ లో అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. యాక్చువల్లీ ఈ యూబీఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫైనాన్షియల్ ఇయర్ 25 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 30 మధ్యన మీషో వాళ్ళు వాళ్ళ నెట్ మర్చెండైజ్ వాల్యూలోని 30% CAGR చొప్పున గ్రోత్ డెలివర్ చేసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అంతేకాకుండా వీళ్ళ ఆర్డర్ ఫ్రీక్వెన్సీ కూడా 9.2x నుంచి 14.7x కి పెరిగేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ ఈ మీషో వాళ్ళు మెయిన్లీ టైర్ 2, టైర్ 3 సిటీస్ లోని లోవర్ అండ్ మిడిల్ ఇన్కమ్ కన్స్యూమర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు కదా. దీని ద్వారా ఫర్దర్ గా కూడా మీషో వాళ్ళు మంచి గ్రోత్ చూసేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ వీళ్ళ యాక్టివ్ ట్రాన్సాక్టింగ్ యూజర్స్ 9.9 crores నుంచి 51.8 crores కి అయితే పెరుగుతున్నారని చెప్పేసి వీళ్ళైతే షేర్ చేస్తున్నారు. ఓవరాల్ గా మీషో బిజినెస్ ఫ్యూచర్ లో కూడా చాలా బాగా గ్రో అవచ్చు అని చెప్పేసి వీళ్ళ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తూ స్టాక్ కి వీళ్ళు బై రేటింగ్ ఇవ్వడంతోనే స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఎన్పిఎస్ కొత్త రూల్స్ అయితే PFRDA వాళ్ళు అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఎన్పిఎస్ లోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎన్పిఎస్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకైతే కొన్ని బెనిఫిట్స్ అయితే రాబోతున్నాయి. ప్రీవియస్ గా ఎన్పిఎస్ లోని మనం ఇన్వెస్ట్ చేసామని మ్యాండేటరీ 5-year లాక్-ఇన్ పీరియడ్ అయితే ఉండేది ప్రైవేట్ సబ్స్క్రైబర్స్ కి. ఇప్పుడు ఆ 5-year లాక్-ఇన్ పీరియడ్ అయితే కంప్లీట్ గా రిమూవ్ చేసేసారు. దీంతో పాటుగా ఎగ్జిట్ టైమ్ లోని హయ్యర్ లంసమ్ విత్డ్రాల్ బెనిఫిట్ ని కూడా అందిస్తున్నారు. ఒకవేళ మీ ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్ కనుక 12 lakhs కన్నా అబౌవ్ ఉండి మీరు ఒకవేళ రిటైర్మెంట్ టైమ్ లోని డబ్బులు తీసుకోవాలనుకోండి, ప్రీవియస్ గా మీ కార్పస్ లోని 40% ఆఫ్ ది కార్పస్ ని ఖచ్చితంగా మీరు యాన్యుటీని పర్చేస్ చేయవలసి వచ్చేది. 60% మాత్రమే మీరు లంసమ్ రూపంలోని విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉండేది. కానీ ఈ కొత్త రూల్ లో భాగంగా మీరు 80% ఆఫ్ ది లంసమ్ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ 20% ఆఫ్ ది అమౌంట్ ని మాత్రమే మీరు యాన్యుటీలోని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అదే మీ కార్పస్ గనక 8 lakhs కన్నా బిలో ఉన్నదనుకోండి, ఆ ఎంటైర్ అమౌంట్ ని మీ రిటైర్మెంట్ టైమ్ లోని లంసమ్ రూపంలో విత్డ్రా చేసుకోవచ్చు. అదే మీ కార్పస్ 8 lakhs to 12 lakhs ఇన్ బిట్వీన్ ఉన్నదనుకోండి, అప్ టు 6 lakhs వరకు కూడా మీరు లంసమ్ లోని విత్డ్రా చేసుకోవచ్చు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మినిమం 6 years కి గాను యాన్యుటీలోని ఇన్వెస్ట్ చేయవలసి ఉంటుంది. అండ్ మీ ఎన్పిఎస్ ఇన్వెస్ట్మెంట్ మాక్సిమం ఏజ్ లిమిట్ ని కూడా పెంచారు. ప్రీవియస్ గా ఇది 75 years ఉంటే ఇప్పుడు దాన్ని 85 years వరకు కూడా పెంచడం జరిగింది. అంటే 85 years వరకు ఎన్పిఎస్ లో ఎవరైనా కంటిన్యూ చేయాలనుకున్నట్లయితే హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఈ కొత్త రూల్స్ ఏవైతే
ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ కనపడుతున్నటువంటి కండిషన్స్ ని సాటిస్ఫై చేసినట్లయితేనే అమలు అవుతాయి. అలా కాకుండా మీరు ఎర్లీగా ఎగ్జిట్ తీసుకోవాలనుకున్నట్లయితే మాత్రం ఈ రూల్స్ వర్తించవు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు జియోతోని టెలికాం మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు టెలికాం సెక్టర్ ని రిలయన్స్ వాళ్ళు ఎలా డిస్రప్ట్ చేశారో మనందరికి ఐడియా ఉన్నది కదా. ఇప్పుడు వీళ్ళు హెల్త్ కేర్ సెక్టర్ లో కూడా ఇటువంటి డిస్రప్షన్ తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక న్యూస్ ని పబ్లిష్ చేస్తున్నారు. యాక్చువల్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ అనేటువంటి కంపెనీని 2021 లోని అక్వైర్ చేయడం జరిగింది. నౌ ఈ కంపెనీ ద్వారా వీళ్ళు జినోమిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడానికి చూస్తున్నారు. దీని రిలేటెడ్ గా ఆల్రెడీ కంపెనీ అయితే వర్క్ చేస్తున్నదని చెప్పి ఈ స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్ యొక్క డైరెక్టర్ అయినటువంటి నీలేష్ మోడీ గారు కామెంట్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రెసెంట్ జినోమిక్ టెస్ట్ రిలేటెడ్ గా చాలా ట్రాక్షన్ పెరుగుతుందంటే మన సలైవా, బ్లడ్ అండ్ టిష్యూని బాడీ నుంచి కలెక్ట్ చేయడం ద్వారా ఈ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. దీని ద్వారా ఏంటంటే మనకు వచ్చేటువంటి డిసీజ్ రిస్క్ ఏవైతే ఉంటుందో అది త్వరగానే తెలుస్తుంది కాబట్టి ఇది హెల్ప్ఫుల్ అవుతుందని. సో ప్రెసెంట్ ఈ జినోమిక్ టెస్ట్లు అయితే చాలా మంది చేయించుకుంటున్నారు. ప్రెసెంట్ వీటి యొక్క కాస్ట్ 10,000 రూపీస్ ఉంటే దాన్ని రిలయన్స్ వాళ్ళు 1,000 రూపీస్ కే ఆఫర్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది కాస్ట్ ని తగ్గించడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు అయితే చూస్తున్నారని చెప్పేసి వీళ్ళు షేర్ చేస్తున్నారు. కాకపోతే దీనికి వీళ్ళు స్పెసిఫిక్ గా ఏమీ టైం లైన్స్ అయితే ఫిక్స్ చేసుకోలేదంట. బట్ వన్స్ ఇంత తక్కువ కాస్ట్ తోని రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ టెస్ట్లు గనక కండక్ట్ చేసినట్లయితే అన్ని ఇన్కమ్ గ్రూప్స్ కి కూడా అది చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా వన్స్ ఒక కంపెనీ ఇలా చేస్తుంది అనుకోండి, రిమైనింగ్ కంపెనీస్ కూడా వీటి యొక్క కాస్ట్ ని తగ్గించేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ప్రెసెంట్ మార్కెట్ లోని చాలా వాలటాలిటీ కనబడుతున్నది కదా. ఈ వాలటైల్ మార్కెట్ లోని నవంబర్ మంత్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ కొన్ని ఐటీ కంపెనీస్ లోనైతే ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఫ్రెష్ గా ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు అండ్ కంప్లీట్ గా ఏ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయ్యారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీటితో పాటుగా వీళ్ళు ఎక్కువ ఏ స్టాక్స్ ని కొన్నారో మనం చూసినట్లయితే కొన్ని ఐటీ కంపెనీస్ అండ్ అలాగే బ్యాంక్స్ లోని మోస్ట్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేశాయి అండ్ ఎక్కువగా ఏ స్టాక్స్ ని సెల్ చేశారు అన్నది కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే ప్రెసెంట్ నవంబర్ మంత్ లో మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువగా బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ లోని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ యాపిల్ వాళ్ళు మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ తోని చిప్ అసెంబ్లీ రిలేటెడ్ గా డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నారు. యాపిల్ అండ్ అలాగే మురుగప్ప గ్రూప్ కి చెందినటువంటి సిజీ సెమీ కండక్టర్ ఉన్నది కదా, వీళ్ళ మధ్యన అయితే డిస్కషన్స్ జరిగాయని అండ్ ఈ సిజీ సెమీ వాళ్ళు గుజరాత్ సనంద్ లోని సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీని అయితే బిల్డ్ చేస్తున్నారు కదా. సో దీనిలో భాగంగానే వీళ్ళతోని యాపిల్ వాళ్ళు అయితే డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు న్యూస్ ని పబ్లిష్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం యాపిల్ అయితే ఈ చిప్ అసెంబ్లీ రిలేటెడ్ గా మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరర్స్ తోనైతే డిస్కషన్స్ జరుపుతున్నారు. సో చూడాలి ఫైనల్ గా యాపిల్ అండ్ సిజీ సెమీ కండక్టర్ మధ్యన ఏదైనా అగ్రిమెంట్ జరుగుతుందేమో. నెక్స్ట్ ఓలా ఎలక్ట్రిక్ యొక్క ప్రమోటర్ అయినటువంటి భవిష్ అగర్వాల్ గారు నిన్న సెషన్ లో బ్లాక్ డీల్ లోని నియర్లీ 0.6% స్టేక్ నైతే సేల్ చేయడం జరిగింది. ఈ స్టేక్ సేల్ చేయడం ద్వారా ప్రమోటర్ లెవెల్ లోన్ అమౌంట్ 260 crores ఏదైతే ఉందో దాన్ని అయితే రీపే చేసినట్లుగా. సో ఈ లోన్ అమౌంట్ రీపే చేయడం ద్వారా ప్రీవియస్ గా వీళ్ళు 3.93% షేర్స్ ఏవైతే ప్లెడ్జ్ చేశారో ఆ ప్లెడ్జ్ అయితే రిలీజ్ అయిందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ స్టేక్ సేల్ చేసిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ లోని ఈయన స్టిల్ 34% స్టేక్ నైతే హోల్డ్ చేస్తున్నారు. నెక్స్ట్ విండ్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి సుజ్లాన్ వాళ్ళు ఎనరా వాళ్ళతో వీళ్ళకున్నటువంటి పార్ట్నర్షిప్ ని ఫర్దర్ గా కూడా ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా దీనిలో భాగంగా రాజస్థాన్ లోని వీళ్ళు 306 మెగావాట్ విండ్ టర్బైన్ ఆర్డర్స్ అయితే విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్ అయ్యారో ఇది సుజ్లాన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళు బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీ బిజినెస్ లోని లార్జ్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా షేర్ చేస్తున్నారు. దీనిలోని ఒక ఆర్డర్ వీళ్ళకి మధ్యప్రదేశ్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఓంకారేశ్వర్ లోని అద్వైత్ లోక్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. దీంతో పాటుగా వీళ్ళకి వచ్చినటువంటి రిమైనింగ్ ఆర్డర్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు ఈ ఆర్డర్స్ ని మేజర్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ రిఫెక్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మేజర్ పవర్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 27 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు NHAA రోడ్ ప్రాజెక్ట్స్ కోసం పాండ్ డాష్ ని ట్రాన్స్పోర్ట్ అయితే చేయవలసి ఉన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఎన్బిసిసి వాళ్ళు కొత్తగా
2 ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. 2 ఆర్డర్స్ యొక్క క్యుములేటివ్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 345 crores. దీనిలోని మేజర్ ఆర్డర్ అయితే వీళ్ళకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా వీళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళ కోసం వేరియస్ బ్లాక్స్ ఉన్నాయి కదా, ఆ బ్లాక్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అయితే ఆఫర్ చేయాలి. దీంతో పాటు మరొక చిన్న ఆర్డర్ కూడా వీళ్ళకి వచ్చింది, అది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. సో వీళ్ళు కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ విన్ అయ్యారో ఇది ఎన్బిసిసి వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా వర్క్స్ చేసేటువంటి అహుల్వాలియా కాంట్రాక్ట్స్ వాళ్ళకి బీహార్ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా 888 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా బీహార్లోని శ్రీ రామ్ జన్మభూమి రిలేటెడ్గా వీళ్ళు ఈపీసీ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. వీళ్ళు ఇంత మంచి కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్తోనే ఈరోజు సెషన్లో అహుల్వాలియా కాంట్రాక్ట్ స్టాక్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బోర్డు ఈ December 19th రోజున మీట్ అయ్యి వేరియస్ రూట్స్లో అంటే రైట్స్ ఇష్యూ ద్వారా కానీ, క్యూఐపీ రూట్లో కానీ, లేదా ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్లో కానీ వీళ్ళ షేర్స్ని ఇష్యూ చేయడం ద్వారా ఫండ్ రైజ్ ప్రపోజల్ని అయితే కన్సిడర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఏ రూట్లో ఫండ్ రైజ్ చేస్తారు అండ్ ఎంత ఫండ్ రైజ్ చేస్తారు అన్నది మనం చూడవలసి ఉన్నది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. అండ్ ఈరోజు డైలీ మనిషిని క్లోజ్ చేసే ముందు మన వర్కౌట్స్ విషయంకి వచ్చేసరికి నిన్న ఆల్మోస్ట్ ఒక 1 hour పాటు ఆర్మ్స్ వర్కౌట్స్ అయితే చేశాను. మీరేం వర్కౌట్స్ చేశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.